శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయోధ్యకు సుమంత్రుని ఆగమనము. సుమంత్రుడు అయోధ్యకు చేరిన విధము వినుడు. శ్రీరామచంద్రుని నుండి సెలవు తీసుకుని నిషాదరాజు గృహోన్ముఖుడై తిరిగి వచ్చుచు శృంగబేరపురం కడ గంగా తీరమున సుమంత్రుని అతని రథమును గుర్రములను చూచెను. వ్యాకులుడైన మంత్రిని చూసి గుహుడు మిక్కిలి పరితపించెను. నిషాదరాజు ఒంటరిగా వచ్చటను చూచి సుమంత్రుడు హా రామ, హా సీత, హా లక్ష్మణ అని రోధిస్తూ వ్యాకులత చెంది నేలపై పడిపోయెను. రథమునకు కట్టిన గుర్రములు దక్షిణ దిశకు మరలి సకిలించుచుండెను. వాటి స్థితి రెక్కలు విరిగిన పక్షుల వలె ఉండెను. ఆ గుర్రములు గడ్డిని మేయటలేదు, నీరు తాగుటలేదు. దిగులుతో కన్నీరు కార్చుచున్నవు. వాటిని చూసి నిషాదులందరూ కలత చెందిరి. ధైర్యం వహించి నిషాదరాజు ఇట్లు పలికెను. సుమంత్ర, విషాదం మానుడు. మీరు జ్ఞానులు, పరమార్థం ఎరిగిన వారు. విధాత ప్రతికూలుడని తెలుసుకొని ధైర్యం పోనుడు. మృదుమధురంగా పెక్కు కథలను వినిపించి ఓదార్చే గుహుడు ఎట్టకేలకు సుమంత్రుని రథమునెక్కించెను. కానీ మంత్రి శోకవిహ్వలుడగటచే రథమును నడపలేకపోయెను. శ్రీరాముని విరహం వలన అతని మనసు మిక్కిలి బాధపడుచూ ఉండెను. రామవియోగ దుఃఖమున గుర్రముల మార్గమును సరిగా నడవజాలకుండెను. వాటి అడుగులు తడబడుచుండెను. లాగుటకు అలవాటు లేని అడవి జంతువులను తెచ్చి రథమునకు కట్టినట్లుండెను. అవి తట్టుకొని కింద పడుచుండెను. పదే పదే వెనుతిరిగి చూచుచుండెను. రామవియోగం చే అవి మిక్కిలి దుఃఖపడుచుండెను. ఎవరైనను సీతారామ లక్ష్మణుల నామములను ఉచ్చరించినచో అవి వారి వైపు తిరిగి సకిలించుచు ప్రేమతో చూచుచుండెను. వాటి విరహ వ్యాకుల స్థితి మణిరహిత సర్పం వలె ఉండెను. మంత్రిని గుర్రములను గాంచి నిషాదరాజు కూడా విషాదమునకు లోనయ్యెను. అతడు తనకు విశ్వాసపాత్రులైన 4 సేవకులను సుమంత్రునితో పంపెను. సుమంత్రునికి తోడుగా కొంత దూరం వెళ్ళి పిమ్మట ఆయనను వీడ్కొని నిషాదరాజైన గుహుడు తన ఇంటికి మరలెను. అతని విరహమును దుఃఖమును వర్ణించుటకు మాటలు చాలవు. 4 నిషాదులను మంత్రి వెంట అయోధ్యకు పోవుచుండిరి. దీనావస్థకు లోనైన సుమంత్రుని గుర్రములను చూచి వారు అనుక్షణం శోకమగ్నులగుచుండిరి. వ్యాకులుడైన సుమంత్రుడు ఇట్లా ఆలోచించెను. శ్రీ రఘువీరుడు లేకుండా నా జీవితం వ్యర్థం. ఈ తుచ్చ శరీరం ఏ విధంగా అయినను శాశ్వతం కాదు. శ్రీరాముడు వనములకు వెళ్ళినంతనే ఈ శరీరం నశించి ఉన్నచో కీర్తి అయినను దక్కేది. నా ప్రాణములో అపశయమునకు పాపములకు భాండములైనవి. ఇవి ఈ దేహమును ఎలా వదిలిపోలేకపోయినవి. ఓ మూఢ మనస, చక్కని సదవకాశం నీవు కోల్పోయినావు. ఇప్పటికీ నా హృదయం ఏల ముక్కలు కాలేదు. చేతులు నలుపుకొనుచు తల బాదుకొనుచు తన ధనమును కోల్పోయిన లోభివలే అతడు పశ్చాత్తాపపడసాగను. ఉత్తమ వీరుడు అనిపించుకున్నవాడు వీరవేషంతో తలపాగా చుట్టి విజయాభిమానంతో రణరంగానికి పోయి మూలధనం కూడా కోల్పోయి పారి వచ్చిన వాని వలె అతడు ఇంటి ముఖం పట్టెను. ఒక వివేకవంతుడు, వేదవిధుడు, సదాచార నిరతుడు అయిన ఉత్తమ బ్రాహ్మణుడు ప్రమాదవశమున సురాపానం చేసి పశ్చాత్తప్తుడగుచున్న వాడి వలె సుమంత్రుడు శోకించుచు బాధపడుచుండెను. చతుర్రాలు కులీన అయిన సాధ్వి మనోవాక్కాయ కర్మలచే పతిని దైవంగా ఆరాధించే ఒక స్త్రీ విధివశమున తన భర్తకు దూరమైతే ఎట్లు హృదయ పారితాపం ఉందునో ఆ విధంగా సుమంత్రుడు దుఃఖించుచుండెను. నేత్రములు అశ్రుపూరితములయ్యను. దృష్టి మందగించెను. చెవులకు ఏమీ వినబడకుండెను. వ్యాకులితమైన బుద్ధి నిలకడగా లేకుండెను. పెదవులు ఎండిపోయెను. నోరు పిడచగట్టుకుని పోయెను. అయినను అతని ప్రాణములు మాత్రం పోకుండెను. ఏలాన 14 సంవత్సరముల వనవాసానంతరం శ్రీరాముడు తిరిగి వచ్చుననే ఆశ అతని హృదయంలో మిగిలి ఉండెను. ఈ ఆశ అనే కవాటమే అతని ప్రాణములు నిలిపెను. సుమంత్రుడి ముఖం చూచుటకు వీలు లేనంతగా వివరణమై ఉండెను. పశ్చాత్తాపానికి లోనైన మాతాపితృహంతకుల వలె ఆయన హృదయం గగ్గోలు పడుచుండెను. మహాపాపి యమపురికి పోవుచు దారిలో ఆలోచించుచున్నట్లు ఆయన మనస్సు శ్రీరామ వియోగమున విచారగ్రస్తమై ఉండెను. అతని నోట మాట రాకుండెను. అయోధ్యకు వెళ్ళి నేను చూడవలసినదేమి? శ్రీరామచంద్రుడు లేని రథం చూసి ఎవ్వరును నా ముఖంనే చూడరు. నగరంలోని వికలురైన ప్రజలు పరిగెత్తుకుని వచ్చి అడిగినప్పుడు నేను నా గుండెను రాయి చేసుకుని వారిని సమాధానపరచవలెను. ఓ విధాత, దీనవదనులై దుఃఖితులైన తల్లులు అడిగినప్పుడు నేనేమి చెప్పవలెను? లక్ష్మణుని తల్లి నన్ను అడిగినచో ఆమెకు ఏ సంతోష వార్తను తెలుపవలెను? అప్పుడే ప్రసవించిన గోవు తన దూడను గురించి ఆలోచిస్తూ పరిగెత్తినట్టు కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని గూర్చి ఆలోచిస్తూ పరుగు పరుగున వచ్చినచో ఆమెకు నా సమాధానం ఏమి? శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనములకేగిరి అని మాత్రమే చెప్పవలసి వచ్చును. ఎవరడిగినను ఈ సమాధానమునే ఇవ్వవలసి వచ్చును. అయ్యో, అయోధ్యకు వెళ్ళి నేను పొందే సుఖం ఇది. శోకవిహ్వలుడైన దశరథ మహారాజు తన పంచప్రాణాలను శ్రీరామునిపైనే నిలుపుకొని
నన్ను అడిగితే నేను ఏ ముఖం పెట్టుకుని సమాధానం ఇవ్వలేను. రాకుమారులను అడవులలో భద్రంగా వదిలివచ్చినాను అని సీతారామ లక్ష్మణుల గురించి నేను అనుచుండగానే ఆ దశరథ మహారాజు వారి ప్రాణములు వెంటనే అనంతాకాశంలో కలిసిపోవును. ఇంతమందిని కష్టపెట్టి ఇంకనూ బ్రతికి నేను ఏమి బావుకొందును? నీరు లేక ఎండిపోయిన నేల నెర్రెలతో బీటలు వారినట్లు ప్రియతముడైన శ్రీరాముని విరహంచే నా హృదయం బద్దలు కావలసింది. కానీ అట్లు కాలేదు. ప్రాణములు పోలేదు. జీవులకు మరణానంతరం ప్రాప్తించే యాతనా శరీరంను విధాత నాకు ఇప్పుడే ఇచ్చినాడని అనిపించుచున్నది. సుమంత్రుడు ఈ విధంగా పరితపించుచుండగానే తమసా నదీ తీరమునకు చేరెను. అతడు తన వెంట వచ్చిన నిషాదులను ప్రార్థనాపూర్వకంగా వేడుకొలిపెను. వారు వ్యాకుల చిత్తులై సుమంత్రుని పాదములకు మొక్కి ఎట్టకేలకు గృహోన్ముఖులైరి. బ్రాహ్మణ గురువులను హత్య చేసిన వాని వలె వెలవెలా బోవచ్చు మంత్రి అయోధ్యానగరంను సమీపించెను. ఒక చెట్టు కింద కూర్చుని దినమంతా గడిపెను. సంధ్యాకాలమున చీకటి పడగానే నగరమును ప్రవేశించెను. సుమంత్రుని రాకను గురించి తెలియగానే జనులు రథమును చూచుటకు రాజద్వారం వద్దకు వచ్చిరి. రథమును గుర్తించి గుర్రముల దైన్యస్థితిని చూసిరి. వ్యాకులమైన శ్వేత హయముల శరీరముల సూర్యతపమున కరిగిపోవచ్చున్న వడగండ్ల వలె తోచెను. ఆ నగర పౌరులు కూడా ఎండిపోవచ్చున్న చెరువులోని చేపల వలె వ్యాకుల చిత్తులైరి. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.